ఏ ఇంట్లోకి పోయినా మొత్తం స్టీల్ రాతెండి ఇత్తడి సామాన్లే అగబడతాయి. బువ్వ వండుకుంటానికి రాతెండి గిన్నె, కూర వండుకుంటానికి స్టీల్ గిన్నె, నీళ్లు మసల పెట్టుకుంటానికి ఇత్తడి గిన్నె, ఇట్లా తినే పల్లాల కాంచెలి చెంబులు గిలాసలు తప్పులు కూడా స్టీలే అడకం చేస్తారు. కానీ వెనకట ఇవన్నీ ఎక్కడి మట్టి గిన్నెలే మట్టి కుండలే. అయితే ఇప్పుడు వెనకటి ముచ్చట ఎందుకు యాద్ చేస్తున్నట్టు అంటారా? ట్రెండ్ మారుతుందిలా. గిన్నెలు, బాటళ్ళు, జగ్గులు, కూజలు, పటువలు, ముంతల కాంచెల్లి బుడ్డ పొరలకు నీళ్లు తప్పించే బుడ్ల దాకా తీరొక్కటి ఉన్నాయి. కానీ ప్లాస్టిక్ యో స్టీల్ యో గాజుల్లో మట్టితో తయారు చేసిన వస్తువులే. పూల తొట్ల కాంచెల్లి ఛాయ కప్పుల దాకా, గల్లగురి కాంచెల్లి దేవునికి దీపాంతల దాకా ఇది ఉన్నది అది లేదని ఏం లేదు, సగలం తయారు చేసిండ్రు. వెనకట్ లెక్క మట్టి గిన్నెలలో వండుక తింటే పెయికి మంచిదంటారు. అందుకే పబ్లిక్ సుత బగ్గ కాయ చేస్తున్నారు. అంటే ఫ్రిడ్జ్ లో వాటర్ కన్నా మట్టిలో వాటర్ తాగడం బెటర్ అని ఇది తీసుకోవడానికి వచ్చింది. కొన్ని లోకల్లో తయారు చేస్తే కొన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి మహబూబ్ నగర్ లో అమ్ముతున్నారు. వస్తుండ్రు సార్, కానీ కొంచెం ఊకే ఇబ్బంది పెడతారు. ఇంత ఉంటే ఇంతనా అంటుండ్రు, కానీ తీసుకుంటుండ్రు. వస్తున్నారు, కావాల్సింది చూసుకుంటున్నారు. రేటు జర అటు ఇటు అయినా కానీ తీసుకునే పోతున్నారు. టెక్నాలజీలో రువ్వడి చూపిస్తున్నాయల్లా మట్టి పాత్రలకు డిమాండ్ పెరుగుతున్నదంటే మళ్ళా వెనకటి పోకడా పోతున్నారు అన్నట్టు.